హలో aspirants, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా అదర్ దెన్ రెసిస్టెన్స్ టు పెస్ట్ వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ ఫర్ విత్ జెనెటికల్ ఇంజనీరింగ్ ప్లాంట్స్ గురించి 2012లోనే ఇచ్చారు. అంటే మీకు యూపీఎస్సీ ఎంత ఫార్వర్డ్లో ఉంటుందో చూడండి. 2024లో మాట్లాడుకుంటున్నటువంటి ఒక టాపిక్ని 2012లోనే క్వశ్చన్ ఇచ్చింది. అంటే అప్పటి నుంచి ఉంది టాపిక్. సో దీనికి సంబంధించి టు ఎనేబుల్ డెమ్ టు విత్ స్టాండ్ డ్రాట్, ఇది నిన్న మనం మాట్లాడుకున్నాము. అలాగే న్యూట్రిషన్ వాల్యూ పెంచడానికి కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ పనికి వస్తాయి. ఎనేబుల్ డెమ్ టు గ్రో అండ్ టు డూ ఫోటోసింథసిస్ ఇన్ స్పేస్ షిప్స్, దీనికి జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్కి సంబంధం లేదు. స్పేస్ షిప్లో ఎదగాలి అంటే దానికంతా వేరే పరిస్థితి అది. బట్ మనం ఎంత ట్రై చేసినా నేచర్లోనే ఎదగడం అనేటటువంటిది మొక్కలు ఉంటుంది. అలాగే టు ఇంక్రీజ్ దర్ షెల్ఫ్ లైఫ్, ఇది కూడా ఉండొచ్చు. సో 1, 2, 4 ఉంటాయి, కానీ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్లో చూడబోయేది న్యూస్లో చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇది చాలా చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా ఈ టాపిక్ని నేను తీసుకున్నాను. HMPV వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఇన్ఫెక్షన్, చాలా వరకు న్యూస్ ఛానళ్ళు భయపెట్టేస్తున్నాయి మనుషుల్ని. కానీ ఇది చాలా సర్వసాధారణంగా వచ్చేటటువంటి రోగం. ఇది కరోనా అంత డేంజర్ అయితే కాదు. వెరీ మైన్యూట్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి తప్ప, కాస్త బెటర్గా ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళని ఇదేమీ చేయదు. అంటే ఇదేమి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అయితే కాదు అనే మనకున్న సమాచారం. అదేదో నేను చెప్పట్లేదు, నేనైనా సైంటిస్ట్నా లేదంటే దీని మీద రీసెర్చ్ చేసిన వాడినా, కానీ మహా అయితే మీకన్నా ఒక 2 న్యూస్ పేపర్లు ఎక్కువ చదివి ఉండొచ్చు. సో ఆ చదివిన డేటాతో కనుక చూస్తే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇదేమి కొత్త వైరస్ కాదు. ఇది చాలా రోజుల నుంచి ఎగ్జిస్టెంట్ వైరసే, మనకి తెలియకుండానే మనకు వచ్చి తగ్గిపోయినటువంటి వైరస్ కూడా అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి అసలు ఏంటి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటే, సిమ్టమ్స్ ఏమి ఉంటాయి, ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, సీజనల్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, దీనికి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏంటి, ఇలాంటి అంశాలను మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కనుక చూస్తే అసలు న్యూస్లో ఎందుకు ఉందంటే, ఇది కేరళలో ఆల్రెడీ వచ్చిందని, చైనాలో ఆల్రెడీ అవుట్ బ్రేక్ అయిందని. ఎందుకంటే కోవిడ్-19 అనేటటువంటిది చైనాలో అవుట్ బ్రేక్ అయిన తర్వాత చాలా వరకు ప్రపంచ దేశాలకు చైనా చెప్పలేదు. ఆ కారణం చేత కోవిడ్ చాలా ఎక్కువ దేశాలకు స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అవ్వడమే కాకుండా దాని తర్వాత ఆ యొక్క డిలే చేయడం వల్ల, అంటే ఈ ఇన్ఫర్మేషన్ డిసమేషన్లో డిలే చేయడం వల్ల చాలామంది ఆ కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. అందులో భాగంగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనే అవుట్ బ్రేక్ ఏదైతే ఉందో, ఈ అవుట్ బ్రేక్ చైనాలో జరిగింది. ఇది బేసికల్గా కామన్ రెస్పిరేటరీ వైరస్. ఇది అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా లంగ్స్ని టార్గెట్ చేస్తుంది. ఇది న్యూమో విరైడే అనే ఒక ఫ్యామిలీకి చెందినటువంటిది. అలాగే RSV అంటే రెస్పిరేటరీ సిన్క్లైటల్ వైరస్ అనేటటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి వైరస్ ఇది. దీని పుట్టు పూర్వత్రాలు రీసెంట్గా ఇది చైనాలో రావడం వల్ల చాలామంది ఇది కూడా వైరస్ అవడం వల్ల కోవిడ్-19 లాంటి పరిస్థితులు మళ్ళా వస్తాయేమో అనేటటువంటి ఒక సందిగ్ధంలో పడ్డారు. సో ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగానే మనకి జలుబు అనేటటువంటిది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, బికాస్ జనరల్గానే ఇట్స్ ఎ వైరల్ డిసీజ్ కాబట్టి. సో ఇందులో భాగంగా అసలు ఏంటి ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని అంటే, ఈ రెస్పిరేటరీ వైరస్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే సాధారణంగా మనకు వచ్చేటటువంటి జలుబు లాంటివి. మీ క్లాస్ చెప్తుంటే నాకే వచ్చింది, డౌట్ వస్తుంది అనమాట, హ్యూమన్ HMPV వైరస్ ఏమో అని. ఇది సాధారణంగానే మనకి 2001లోనే దీన్ని కనిపెట్టారు. ఇదేదో కోవిడ్ లాగా ఇప్పుడేదో వచ్చిన ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అయితే కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇది ఇందాక చెప్పినట్టుగా న్యూమో విరైడే అనేటటువంటి ఫ్యామిలీకి, ఇంక్లూడింగ్ RSV, మీసల్స్ అండ్ మమ్స్ అని అంటాం. బొబ్బలు లాంటివి వస్తే మీసల్స్ మీకు తెలిసిన వ్యాధి, ఆ పర్టికులర్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యాధి. ఇది సాధారణంగా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్కి ఇది ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ కామన్ ఇది వింటర్ టైంలో, అలాగే ఎర్లీ స్ప్రింగ్ టైంలో ఇది ఎక్కువగా వస్తుంది. సాధారణంగా మనకు జలుబు కూడా వింటర్ టైంలోనే చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దీని బారిన ఎవరు పడతారంటే చిన్నపిల్లలు, అలాగే ఎల్డర్లీ పీపుల్ పడతారు. అలాగే ఎవరైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి, రోగనిరోధక వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి వీక్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో ఫిజికల్గా, వాళ్ళకి ఇది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకి కనుక వస్తే కొంత కాంప్లికేషన్స్ పెరగచ్చు. సాధారణంగానే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా అది సెప్టిక్ అవుతుంది. సో కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం కోవిడ్-19లో మాట్లాడుకున్నంత మరీ మేజర్ ఇంప్లికేషన్స్ అయితే ఉండవనే మనకు ఉన్నటువంటి సమాచారం. సో దీని తాలూకా సిమ్టమ్స్ కూడా మీరు చూస్తే రన్నింగ్ ఆర్ స్టఫీ నోస్ వస్తుంది. సో దీనివల్ల ఖచ్చితంగా అది HMPV వైరస్ అని తెలియదు. దగ్గు వస్తుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇది ముఖ్యమైనటువంటి సిమ్టమ్. అంటే ఊపిరి అందుకోవడం అనేటటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది.
సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒంటి మీద చాలా ర్యాషెస్ వస్తాయట. అంటే దోమలు అవి కుడితే మనకి ఎలా అయితే ర్యాషెస్ వస్తాయి అలా ఒంటి మీద ర్యాషెస్ వస్తాయి, ఫీవర్ ఉంటుంది, అలాగే వీజింగ్ అనేటటువంటిది ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అలాగే సోర్ థ్రోట్, గొంతు కొంచెం తడి ఆరిపోయినట్టుగా ఉంటుంది. సో ఇలాంటి ఈ 6 సిమ్టమ్స్ ఉంటే తప్ప దీన్ని హ్యూమన్ మెటా న్యూమో వైరస్గా మనం అంగీకరించలేం. ఈ 6 సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కోవిడ్ చాలాసార్లు సిమ్టమ్స్ లేకుండా కూడా వచ్చింది. కాబట్టి చాలామంది న్యూస్ ఛానల్స్ బేసికల్గా వీళ్ళకి పెద్ద పనే ఉండదు కాబట్టి, ముఖ్యంగా 3x3 లాంటి ఛానల్స్ అనవసరమైన వాటికి అక్కర్లేని వాటికి ఎక్కువగా ఎల్లో జర్నలిజం అనే కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. అంటే పనికి మాలినటువంటి న్యూస్లను కూడా బాగా సెన్సేషన్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళ యొక్క సొంతము. ఎందుకు పనికిరానటువంటి న్యూస్ని, ఎవరో కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల్ని మైక్ పట్టుకెళ్ళి వాళ్ళ ముక్కులోని నోట్లోని పెట్టి దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి స్థాయికి ఈరోజు జర్నలిజం దిగజారింది. సో కాబట్టి అందులోనే భాగంగా చాలా న్యూస్ ఛానల్స్ దీన్ని కోవిడ్ లాగా విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. బట్ ఇట్ ఈజ్ అన్లైక్ కోవిడ్ లాగా ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కానే కాదు అని మనకు ఇప్పుడు ఉన్నటువంటి డేటా చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ అది ప్రాణాంతకమైన వ్యాధి అయితే ఈ పాటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని మీద చాలా అలారమ్స్ మోగించి ఉండేది. ప్రపంచవ్యాప్తంగా దీని మీద అందుకు తగ్గట్టే చర్యలు కూడా తీసుకుని ఉండేవాళ్ళు. సో ట్రాన్స్మిషన్ ఎట్లా వస్తుందంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి, కోవిడ్ తగ్గిపోయాక మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టాం మనందరం కూడా. అలాగే రెస్పిరేటరీ సెక్రెషన్స్, ముందుగా ఎవరైనా దగ్గినా కానీ తుమ్మినా కానీ ఆ జల్లులు వచ్చి పడడం వల్ల కూడా ఇది వ్యాధి అనేటటువంటిది వస్తుంది. అలాగే షేకింగ్ హ్యాండ్స్ కానీ హగ్గింగ్ కానీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ని కనుక ముట్టుకుంటే సో దానివల్ల కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. దీంతోపాటు కంటామినేటెడ్ సర్ఫేసెస్ అంటే డోర్ నాబ్స్ కానీ ఫోన్లు కానీ కీబోర్డులు కానీ, బేసికల్గా మనం అందరూ అనుకుంటాము కీబోర్డ్ చాలా క్లీన్గా ఉందని అనుకుంటాం. అవి కీబోర్డ్ని ముట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దేన్ని కూడా క్లీన్ చేసుకోకుండా తినేస్తూ ఉంటాం. అలాగే ఫోన్ స్క్రీన్స్ కూడా మన వాష్రూమ్లో ఉన్నటువంటి కమోట్లో ఉండే వైరస్ల కన్నా ఫోన్ స్క్రీన్ మీద ఉండే వైరస్లు ఎక్కువట. సో కాబట్టి ఇలాంటి వాటిల్ని కాస్త చేతులు రబ్ చేసుకుంటూ ఈ ఉన్నాయి కదా మనకి ఏవి శానిటైజర్స్, ఆ శానిటైజర్స్ వాడి దాని తర్వాత మనం ఈ ముక్కుల్లోని నోట్లోని పెట్టుకునేటటువంటి పరిస్థితులు రావాలి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ ద శానిటైజర్స్ ఆన్ దీస్ సర్ఫేసెస్. ఇలా ట్రాన్స్మిషన్ అనేటటువంటిది అవుతుంది. సో దీనికి ట్రీట్మెంట్ వ్యాక్సిన్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదు. అలాగే స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంటూ కూడా ఏమి లేదు. సాధారణంగా జలుబుకి వీటికి ఫీవర్లకి వచ్చేటటువంటి యాంటీబయాటిక్స్ కానీ జనరల్ క్యూర్ ట్రీట్మెంట్సే వాడతారు. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే కౌంటర్ మెడికేషన్స్ ఇస్తారు. అంటే ఫీవర్ తగ్గడానికి, పెయిన్ రిలీఫ్ తగ్గడానికి, కాస్త జలుబు ఇలాంటివి తగ్గడానికి ఏవైనా ఇస్తారు తప్ప దీనికి స్పెసిఫిక్ మెడికేషన్ అంటూ ఏం లేదు, లైక్ కోవిడ్. అలాగే డీకంజెస్టెన్స్ ఫర్ నాజల్ కంజెషన్ అంటే ముక్కు మూసిపోతుంది కాబట్టి దానికి స్ప్రేలు లాంటివి ఇస్తే కొంచెం ఉపశమనంగా ఉండి కొంత రోగనిరోధక శక్తి బలపడి ఈ వ్యాధి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. యాంటీబయాటిక్స్ కూడా ఇన్ఎఫెక్టివ్. అలాగే యాంటీబయాటిక్స్ కూడా దీని మీద పనిచేయవట. సో హెచ్ఎంపీవీ అనేటటువంటిది ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు. సాధారణంగా యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాస్కి ఎక్కువ వాడతారు. సో యాంటీవైరల్ అనే క్యూర్స్ ఏవైతే ఉన్నాయో మనకి సాధారణంగా ఫీవర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేసేటటువంటి పద్ధతి ఉంటుంది తప్ప యాంటీబయాటిక్స్ అయితే దీని మీద పనిచేయవు. అలాగే సీజనల్ ప్యాటర్న్స్ చూస్తే ఇవి సాధారణంగా వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ సమయంలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వింటర్ స్ప్రింగ్ రెండు అయిపోతున్నాయి కాబట్టి రానున్నటువంటిదంతా కూడా ఎండాకాలం కాబట్టి త్వరగానే ఈ వ్యాధి తగ్గుతుంది. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే యంగ్ చిల్డ్రన్, ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ప్రాణాంతకం. అలాగే ఓల్డర్ అడల్ట్స్, ముఖ్యంగా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది ఎక్కువగా ప్రాణాంతకమయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా కొంతమందికి లంగ్స్ డిసీజెస్ ఉంటాయి. అంటే నెమ్ము, ఆస్త్మా, అలాగే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనేటరీ డిసీజు, సిఓపిడి, ఇవన్నీ లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజ్. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కనుక ఉంటే వాళ్ళ కనుక హెచ్ఎంపీవీ వైరస్ వస్తే అది కాస్త ప్రమాదకరం అయ్యేటటువంటి అవకాశం ఉందని మనకున్న డేటా చెప్తోంది. అలాగే ఎక్స్ట్రా కాషన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎనీ వైరస్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు బాడీ సర్టన్ డ్యామేజ్ అనేది ఉంటుంది మనకి కనుక ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది లేకపోతే. కాబట్టి ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకి ఈ ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము, అప్లయింగ్ శానిటైజర్స్ కానీ, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయడము, యూజింగ్ మాస్క్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వెన్ సచ్ టైప్ ఆఫ్ డిసీజెస్ వెన్ దే అపియర్. అలాగే దీనికి సంబంధించి గతంలో ACE2 అనేది ఒక కంటెక్స్లో 2021లో దీని మీద ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది చాలా చిన్న టాపిక్ అని. సో బట్ న్యూస్లో చాలా వైరల్గా ఉంది, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలో అడగడానికి అవకాశం ఉంది. అలాగే హ్యూమన్
మెటాఫ్యూమో వైరస్ వ్యాప్తికి సంసిద్ధం మరియు ప్రతిస్పందనను పెంపొందించడానికి ముఖ్యంగా అధిక ప్రమాద సమూహాలను ఏ చర్యలు అమలు చేయాలి, అంటే ఏ కైండ్ ఆఫ్ హై రిస్క్లు రాకుండా ఏ కైండ్ ఆఫ్ మెజర్స్ అండ్ రెస్పాన్స్ అనేటటువంటిది ప్రభుత్వం సేకరించాలి. దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు హెచ్ఎంపివి వైరస్ గురించి. పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం.